నాకంటే నువ్వు తక్కువ అన్న చోటే కదా గొడవలు వచ్చాయి, అన్న చోటే కదా ఇబ్బందులు వస్తున్నాయి. భార్యాభర్తలు ప్రేమించి పెళ్లి చేసుకునో, లేకపోతే పెద్దలు కుదిరిచో పెళ్లి చేసుకునో, భార్యాభర్తలై కుటుంబాన్ని ప్రారంభించిన తర్వాత ఇప్పుడు ఎందుకు గొడవలు? కోర్టుల చుట్టూ ఎందుకు పరుగులు? పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎందుకు పరుగులు? కొంతమందికి దేవుని సేవకులు చెప్తే ఆ కౌన్సిలింగ్ ఎక్కదు, పోలీసులు చెప్పాలి వాళ్ళకి. అప్పుడే అవునండి అలాగేనండి. సేవకులు చెప్తే ఇష్టం ఉండదు వాళ్ళకి, వాటిని తీసుకోవట్లేదు సేవకులు. వీళ్ళు చెప్పేదేంటి? పోలీసులు చెప్పి లాఠీ దగ్గర పోలీసులు చెప్తే తప్పకుండానండి ఇలాగే ఉంటామండి. నీకు అవి పని చేస్తున్నా కానీ దేవుని సేవకుల మాటలు పని చేయవు నీ కదా. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు చాలామంది స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, లేకపోతే అటు ఇటు తిరిగి భయంకరంగా కుటుంబాన్ని పాడు చేసుకున్నారు. ఎందుకోసం తెలుసా? భర్త అంటాడు, నువ్వు మాట్లాడితే నేను గొప్ప అంటాడు. భార్య అంటది, 20 లక్షలు పెట్టి కొన్నాను నిన్ను, మామూలుగా 20 లక్షలు పెట్టి కొనుక్కున్నాను నేను, నువ్వు నా మాట అనాల్సిందే అని ఆమె